హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం పిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా తినే ఈ క్రిస్పీ ఎగ్ రోల్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 100 గ్రామ్స్ మైదాను వేసుకోవాలి. అలాగే ఒక 60 గ్రామ్స్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 60 గ్రామ్స్ షుగర్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక ఎగ్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 90 ml మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఇవి వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా, ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలో కరిగించుకున్న బటర్ వేసుకోవాలి. దీన్ని ఒక 14 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు పాలు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఏదైనా ఒక ఎసెన్స్ వేసుకోండి. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేస్తున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జిప్లాక్ బ్యాగ్ కానీ ఏదైనా ఒక కవర్ కానీ తీసుకుని మనం కలుపుకున్న పిండిని వేసుకుని ఎడ్జుల చివర టైట్గా ముడి వేసుకోవాలి. అలాగే కార్నర్స్లో ఒకవైపున సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను వాటిని తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఈ కట్ చేసేటప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. నచ్చిన విధంగా మీకు వచ్చిన డిజైన్స్ అన్నీ ఈ ప్యాన్పై డ్రా చేసుకుంటే సరిపోతుంది. మీ పిల్లలకు ఏ విధంగా నచ్చుతుందో అలా డ్రా చేసుకోండి. మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని మనం ఫ్రై చేసుకున్న వెంటనే తినేయాలి, లేదంటే మెత్తగా అయిపోతాయి. 1 అవర్ వరకు క్రిస్పీగా ఉంటాయి, తర్వాత మాత్రం మెత్తగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో నేను గ్రీన్ కలర్ రోల్స్ కూడా చేశాను. అవి ఎలా చేశానో చూడండి. ఇప్పుడు మిగిలిన పిండిలో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా చేయడం వలన అట్రాక్టివ్గా ఉంటుందని వేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.